హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫోజీ క్వీన్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎవరైనా చూస్తారో చూడరో అనేసి భయపడేదాన్ని. అండ్ 4 మంత్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏప్రిల్ 1కి ఒక పోస్ట్ పెట్టగలిగాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకేం రావండి. అన్నీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాతే నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకొని ఎడిటింగ్ అవి నేర్చుకొని పోస్ట్ చేయడానికి నాకు 4 మంత్స్ పట్టిందనమాట. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ మంచిగా చూస్తున్నారనమాట. అండ్ వీడియోస్ చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ. నాకు యూట్యూబర్ అవ్వడం డ్రీమ్ అనమాట. సో అందుకే స్టార్ట్ చేశాను యూట్యూబ్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అందరూ వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా చాలా చెప్పాలి కానీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈ వీడియోలో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ రోల్ అండ్ రోటీ చేయడం చూపిస్తాను. అందరూ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ముందుగా ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ చికెన్ కర్రీ చేస్తాను అండ్ హాఫ్ చికెన్ ఫ్రై చేస్తాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఏంటి శాంతి ఆనియన్స్ అంత ఫాస్ట్ కట్ చేస్తున్నాను అనుకున్నారు. నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కిచెన్లో ఫేవరెట్ ఐటెం చాక్ అనమాట. రోటీ, చికెన్ రోల్ మా హస్బెండ్ చేశారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై నేను చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఫ్రైడే తీసిన వీడియో అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు శాంతి అనుకున్నారా? మా హస్బెండ్ సాటర్డే మార్నింగ్ ఒక ట్విస్ట్ ఇచ్చారండి. ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చికెన్ నుండి వచ్చిన వాటర్ ఉంటుంది కదా, దానివల్ల కడాయి మాడకుండా ఉంటుంది అనమాట. సో చికెన్ మొత్తం బాయిల్ అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ ముందుగా వేసుకోవట్లేదు, తర్వాత వేస్తున్నాను అనమాట. టమాటోస్ కూడా బాయిల్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకుంటున్నాను. సో ఉప్పు, కారం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి. నేను ఇలానే పోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం కొత్త కదా, ఏమనుకోకండి. సో చికెన్ ఉడికిపోయిన తర్వాత నేను మసాలాలు ఏమి ఎక్కువ వాడలేదండి. ధనియా పౌడర్ వేసాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గరం మసాలా పౌడర్ వేసాను అంతే. మసాలాలు వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి. సో పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న హాఫ్ చికెన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా, అంతలో మా హస్బెండ్ చికెన్ రోల్కి ప్రిపేర్ చేస్తున్నారనమాట బ్యాటర్. చికెన్ని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫ్రై చేసిన చికెన్లోనే కొన్ని ముక్కలు తీసి అంటే 3-4 పీసెస్ తీసి చికెన్ రోల్స్ చేస్తున్నారనమాట మా హస్బెండ్. మా హస్బెండ్ని వీడియో తీయట్లేదు. నేను హస్బెండ్ అన్నండి, బావా అంటాను. సో నెక్స్ట్ నుండి బావా అని కంటిన్యూ అయిపోతాను. హస్బెండ్ అంటే ఏదోలా ఉంది. సో చూసారా ఎలా చేస్తున్నారో మా బావ. కుకింగ్ చాలా బాగా చేస్తారు మా బావ. అందులో ఎన్వి అయితే ఇంకా బాగా చేస్తారనమాట. అండ్ కిచెన్లో మా బావ ఏదైనా చేసినప్పుడు, ఏదైనా స్నాక్స్ అయినా ఏవైనా చేసినప్పుడు నేను దరిదాపుల్లోకి కూడా వెళ్ళను. మా బావకి వీడియోస్లో రావడం ఇష్టం లేదండి అసలు. అందుకే మా బావని వీడియో తీయట్లేదు. అంటే ఈ వీడియో కూడా తీయొద్దు అన్నారు, అయినా సరే తీశాను. సైలెంట్గా బయటని కూర్చోవచ్చు కదా, వీడియోస్ ఎందుకు తీస్తున్నావా అనేసి అడిగారనమాట. 3 రోల్స్ చేశారనమాట. ఒకటి పాపకి, ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి అనేసి 3 చేశారు రోల్స్. ఆ స్టఫింగ్లో బీట్రూట్, ఆనియన్స్, క్యాప్సికమ్, చికెన్ వేసి చేశారనమాట. చూసారా ఎంత బాగా చేస్తున్నారో రోల్స్ని. ఇవన్నీ ఎందుకు చేశారో తెలుసా? సాటర్డే మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్
ట్విస్ట్ ఇచ్చారనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ట్విస్ట్ ఇచ్చారని. రేపు పోస్ట్ చేస్తాను. రోల్స్ చాలా టేస్ట్గా చేశారండి మా హస్బెండ్. రోల్స్ రోటీ మంచిగా చేశారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.